పౌర సరఫరాల శాఖ నిర్ణయాన్ని స్వాగతించిన పవన్ కళ్యాణ్. ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం చర్చ. ఎల్నినో ప్రభావంపై రైతుల అవగాహన కల్పించాలని సూచన. డిఎస్సీ ఆరోపణలపై జగన్తో బహిరంగ చర్చకు సిద్ధం. వైసీపీ అధినేత జగన్ కు మంత్రి నారా లోకేష్ సవాల్. ఆకువీడు రామాలయానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్. కలెక్టర్కు ఇచ్చిన ఎన్ఓసీని సమర్థించిన ధర్మాసనం. రాజకీయ ప్రయోజనాల కోసం ఆలయాలను వాడుకోవద్దు. ఆకువీడు రామాలయ కేసులో సుప్రీం తీర్పుపై రఘురామ స్పందన. విజయనగరం జిల్లా గజపతి నగరంలో అమరావతి క్రీడోత్సవాలు ప్రారంభం. ఆటల్లో రాణించాలని విద్యార్థులకు మంత్రి కొండపల్లి సూచన. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ. పిటిషన్ను తిరస్కరించిన ధర్మాసనం. బోండా ఉమా వ్యవహారంపై త్రిమ్యాన్ కమిటీ ఏర్పాటు. రేపు సాయంత్రం పార్టీ కార్యాలయానికి రావాలని పిలుపు. సింగరేణికి కేంద్రం సహకారం అందిస్తోందన్న కిషన్ రెడ్డి. సంస్థకు బీఆర్ఎస్ కాంగ్రెస్ అన్యాయం చేశాయని ఆరోపణ. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి కేసీఆర్. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శ. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం. మధిరలో పథకాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఏమైంది? కాంగ్రెస్ పై బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఫైర్. హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించాలి. సీఎస్ కు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు. టీజీపీఎస్సీ పరిపాలన వైఫల్యం. రోడ్లపై చెల్లాచెదురుగా కనిపించిన ఓఎంఆర్ షీట్స్. సిరిసిల్ల రాజకీయాల్లో దార్ల సందీప్ వ్యవహారంపై హీట్. కేటీఆర్ మౌనంపై బీజేపీ యువ మోర్చా ఆగ్రహం. అనంతపురం కలెక్టరేటుకు ఒంటరిగా ఒక అనాథ విద్యార్థిని. అర్హత ఉన్నా పథకం లబ్ధి అందలేదని ఫిర్యాదు. సరూర్ నగర్లో వ్యక్తి హల్చల్. తుపాకీతో తిరుగుతూ ప్రజలను భయపెట్టిన ఇమ్రాన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చింతకుంటలో దయనీయ పరిస్థితి. రోడ్డు లేక అంబులెన్స్లోనే ప్రసవించిన గర్భిణి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో వృద్ధ దంపతుల ఆవేదన. ఆస్తి కోసం పెద్ద కొడుకు కోడలు వేధిస్తున్నారని ఆర్డీఓకు ఫిర్యాదు. మహబూబాబాద్ జిల్లాలో ఆర్ఎంపీ క్లినిక్లో బాలుడు మృతి. నిర్లక్ష్య వైద్య కారణంగా మృతి చెందాడని కుటుంబ సభ్యుల ఆరోపణ. మత మార్పిడితో ఎస్సీ హోదా కోల్పోతారు. ఎస్సీ హోదాపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరించింది. కేంద్రంపై కాక్రోచ్ జనతా పార్టీ ఆరోపణ. విజయ్ ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో ఎదురు దెబ్బ. కరూర్ తొక్కిసలాట. మృతుల కుటుంబాలకు ఇచ్చిన ఉద్యోగాలు చెల్లవన్న కోర్టు. లోక్సభ రేపటికి వాయిదా. రేపే యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ. ఇరాన్ నౌకపై ఉక్రెయిన్ దాడి. తగిన శాస్తి జరుగుతుందని ఇరాన్ హెచ్చరిక.